హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతని ఇంటి దగ్గరలో ఒక టనల్ ఉంది. ఆ టనల్ దగ్గర నుంచి ప్రతి రాత్రి కొన్ని ఏడుపుల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొన్ని నవ్వులు, కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఒక రాత్రి అతను ఆ టనల్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని ముందుకెళ్లాడు. వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ టనల్కి వెళ్ళినప్పుడు అతనికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. ఒక్క దయ్యం కాదు, 2 దయ్యాలు అతనికి ఆ రాత్రి కనిపించాయి. ఆ టనల్ దాదాపు 100 సంవత్సరాల ముందు కట్టబడింది. అక్కడ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడంతో, చాలా యాక్సిడెంట్స్ జరగడంతో ఆ టనల్ కన్స్ట్రక్షన్ని స్టాప్ చేసేశారు. ఇతను ఆ టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. ముందుగా అయితే ఒక లేడీ లాంటి ఆకారం ఒక ప్లేస్లో నించునున్నట్టు చాలా క్లియర్గా కనిపించింది. కాసేపట్లోనే ఆ లేడీ వెనకాల నుంచి ఇంకో మనిషి లాంటి ఆకారం 4 కాళ్ల మీద నడుచుకుంటూ వచ్చింది. చూడ్డానికైతే ఈ విజువల్ చాలా క్రీపీగా ఉన్నప్పటికీ ఇదంతా నిజమే అంటారా? ఇది నిజమా లేదా ఫేకా అనేది మీరే డిసైడ్ చేయండి. మాతో పాటు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి. ఈ వీడియో ఒక హాస్పిటల్లో రికార్డ్ అయింది. కొంతమంది నర్సెస్ కలిసి ఒక సాయంత్రం పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మిగిలిన పని ముగించుకుని అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే ఒక లేడీ రికార్డ్ చేస్తున్న వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఆ లేడీ దాదాపు 10 వీడియోలు రికార్డ్ చేసిందంట. కానీ ఒక్క వీడియోలో మాత్రమే కొంచెం ఏదో తేడాగా క్యాప్చర్ అయింది. And then he disappears. You kind of see a little shadow there pop up and gone. And then all you see is Wendy's body. Interesting. But his face, if you go a little slower, you can see it completely. And go to the frame. There, you can catch his face. Yeah. That's interesting. Alright, scroll all the way. And then he's gone. I want to look at the shadow. And the shadow pops up right here, there, and gone. ఒక చాలా స్ట్రేంజ్గా కనిపించే ఒక మనిషి వీడియోలో ఒక స్ప్లిట్ సెకండ్లో మాత్రమే కనిపించి మళ్ళీ ఉన్నట్టుండే మాయమైపోయాడు. మళ్ళీ ఆ వీడియో చివర్లో ఒక షాడో లాగా కనిపించాడు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇది ఎవరనేది అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరికీ తెలీదు. అంతేకాకుండా ఒక సెకండ్లో కనిపించి ఇంకో సెకండ్లో ఎలా మాయమైపోయాడు. చూడ్డానికి కూడా ఒక చనిపోయిన శవంలాగా కనిపిస్తోంది. ఫేస్ మొత్తం గ్రే కలర్లో కనిపిస్తోంది. నిజానికి ఇదేమై ఉండొచ్చు? అదే హాస్పిటల్లో ఎవరైనా చనిపోయి దయ్యమై అక్కడే తిరుగుతూ ఉన్నారా? లేదా ఇదంతా మొత్తం ఇమాజినేషనా? లేదా ఇల్యూజనా? మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. ఒక లేడీకి ఒక రాత్రి తను పనిచేసే ప్లేస్లో ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. తను బ్రేక్ తీసుకుని వాష్రూమ్ని వాడడానికి ఒకసారి వెళ్ళింది. అప్పుడే ఒక టాయిలెట్లో కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అదేంటి అని చెక్ చేయడానికి ఈవిడ వెళ్ళినప్పుడు తన లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. అదేంటి అనేది మీరే చూడండి. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది. చాలామంది అయితే ఇది పారానార్మల్ ఎంటిటీ అంటున్నారు. ఇంకొంతమంది అయితే కొంచెం లాజికల్ ఎక్స్ప్లెనేషన్ని ఇస్తున్నారు. ఏలియన్ మన భూమి మీదకి వచ్చిందని, భూమి మీదకొచ్చి మనిషిలాగా మారడానికి ట్రై చేస్తోందని చాలామంది కమెంట్ చేసి చెప్తున్నారు.
ఈ రెండు లాజిక్స్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? ఇది దయ్యమే అంటారా, లేదా పారానార్మల్ ఎంటిటీ అంటారా, లేదంటే మొత్తంగా ఏలియనా? మలేషియా ఆర్మీలో ఒక చిన్న వార్ జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు అనుకోకుండా ఆ వార్లో కొంతమంది చనిపోయారు. వాళ్ళ కోసమని ఆర్మీ మొత్తం లాస్ట్ రైడ్స్ చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్లలో ఒకతను వీడియో కెమెరాలో రికార్డ్ అయ్యాడు. అతని డెడ్ బాడీ కూడా ఈ ఆర్మీ వాళ్ళ ముందే ఉంది. అయితే ఈ వీడియోలో రికార్డ్ అయింది ఎవరు? ఒకసారి మీరు కూడా చూసి మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. ఒక చెట్టు వెనకాల ఒక మనిషి కనిపిస్తున్నాడు. అది పూర్తిగా మనిషిని గ్యారంటీగా చెప్పలేము. చూడ్డానికైతే ఒక డెడ్ బాడీ లాగే ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఈ ఆర్మీ పీపుల్ కూడా కనిపెట్టారు. అతను వాళ్లలో ఒకడని ఈ వీడియోని చూసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే శివపేటికలో ఉన్న డెడ్ బాడీ ఎవరిది? ఆర్మీలో ఇతను చనిపోయాడని వాళ్ళందరూ గ్యారంటీగా చెప్తున్నారు. డెడ్ బాడీ కూడా వాళ్ల ముందరే ఉంది. అయితే ఇక్కడేం జరుగుతోందంటారు? అతను దయ్యమయ్యి అక్కడే తిరుగుతూ ఉన్నాడా? వీడియోలో అతనే దయ్యంగా కనిపించాడా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. కొంతమంది కలిసి ఒక హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ లొకేషన్ ఏంటంటే ఒక అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుండడంతో ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉండేవారో ఉన్న పళంగా ఆ ప్లేస్ని వెకేట్ చేసుకుని వెళ్లిపోయారు. ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళింది. అప్పుడు వాళ్లకు ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. Galera, isso aqui não é brincadeira, viu? Isso aqui não é brincadeira. Isso aqui é sério demais, irmão. Meu Deus, mano. Luan. Júlio, ele! Ai! Ai! Ai, 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 ai! Ai! Bati, eu caí! Nossa, mano! Bati na mesa, pia! Ai! Luan! Ai! Filma aqui, Júlio! Filma aqui, Júlio! Filma! Sai, sai! Sai daí, sai daí, sai daí, pia! Sai daí! Ela tá falando, irmão! Ela tá falando! Ai, ai, ai! Luan! Isso é impossível, Luan! Como que ela... ఉన్నట్టుండే ఒక ఎంట్రన్స్ దగ్గర ఒక బొమ్మ దానికదే ప్రత్యక్షమైపోయింది. అదెక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో ఎవరికీ తెలీదు. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత ఈ టీంకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు. వాళ్ళ రాత్రి ఆ ప్లేస్ని వదిలి వెళ్ళిపోయారు కూడా. కానీ కరెక్ట్గా ఒక 15 రోజుల తర్వాత ఇంకో గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఈసారి ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ ఇల్లు ప్రతి కార్నర్ని వెతుకుంటూ వెళ్లారు. అప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం డైరెక్ట్గా వీడియోలో కనిపించేస్తుంది. Cara, ele disse que ele não quer ir embora, sair daqui sem falar com você. Cara, embora, sem saber. Cara, vamos então, velho. Vamos. Eu tenho família, cara. Sempre que tem jeito. Pode piorar, né, cara? Vamos lá. Eu vou embora com essa dúvida. Cheguei, vamos subir. Deixa o Jefinho subir por último, Jota. Caraca. Vi, um de cada vez. Espera aí, Jota. Meu Deus do céu. Pera aí, Jota, não subi ainda, homem. Ai, meu Deus, cara. Tem alguma coisa ali, cara. Desce, cara. Tem alguma coisa ali, velho. É, tem alguma coisa ali, cara. Desce, Jota. Cara, pela perna. Tem alguma coisa ali, velho. Tem alguma coisa lá, Jefinho. Ô, cara, tem... చూస్తుంటే ఈ ప్రాపర్టీలో ఏదో చాలా డేంజరస్ దయ్యమే ఉన్నట్టుంది. ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఒక ఇంటి ముందర సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అర్ధరాత్రి 3:30కి వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఒక నోటిఫికేషన్ పంపించింది. వాళ్ళ ఇంటి ముందర ఎవరో తిరుగుతున్నారని. ఆ ఇంటి ఓనర్స్ రికార్డ్ అయిన ఫుటేజ్ని ఒకసారి తీసి చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఆ వీడియోలో ఏం రికార్డ్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి.
ఒక లేడీ చాలా పొడవాటి వైట్ డ్రెస్ వేసుకుని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ లేడీ చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ తన ఫేస్, చేతులు, కాళ్ళు మొత్తం తెల్లగా పాలిపోయినట్టున్నాయి. హెయిర్ మాత్రమే బ్లాక్గా ఉంది. చాలా మంది అయితే ఇది ఒక ఏంజిల్ అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇది పారానార్మల్ ఎంటిటీ అంటున్నారు. వైట్ ఉమెన్ అనే దయ్యాలు చూడ్డానికి ఇలాగే కనిపిస్తాయి, కానీ ఆ దయ్యాలు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవు. అందుకని ఈ వీడియోని చూసిన జనం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇది వైట్ ఉమెనా, లేదా వేరే పారానార్మల్ ఎంటిటీనా, లేదా మొత్తంగా ఏంజిలా? ఫ్రెండ్స్, సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం చాలా మందికి ఇప్పటివరకు టార్చర్ ఇచ్చింది. అలాగే ఆ అపార్ట్మెంట్లో అడ్మిన్ పనిచేసే వాళ్ళ కూడా ఆ దయ్యం మిస్ చేయకుండా ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. అలాగే ఆ అపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్కి ఇంకోసారి కొత్తగా కొన్ని షాక్స్ తగిలాయి. అక్కడ పనిచేసే ఒక లేడీకి ఆ దయ్యం మళ్ళీ ఇంకోసారి కనిపించింది. కానీ ఈ మొత్తం వీడియో రియల్ వీడియో కాదు. ఆ లేడీకి జరిగిన రియల్ ఎక్స్పీరియన్సెస్ని తెలుసుకుని ఒక టీం అయితే ఈ వీడియోని రీక్రియేట్ చేసి మనకి చూపించింది. ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మీ ఫోన్స్ని గట్టిగా పట్టుకోండి. ముందుగా అయితే తనకు ఒక కళ్ళొచ్చింది. ఆ లేడీ దగ్గరే ఒక దయ్యం పడుకునున్నట్టు కళ్ళొచ్చింది. దాని వెంటనే తను లేచి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు ఆవిడ డోర్ ఉన్నట్టుండే దానికదే లాక్ అయిపోతుంది. చాలాసేపటి వరకు ఆ డోర్ లాక్ అయ్యే ఉంటుంది. కానీ కాసేపు అయిన తర్వాత ఆ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. అప్పుడే అక్కడ ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరగబోతుంది. మీ ఫోన్ని గట్టిగా పట్టుకుని చూడండి. ఓ మై గాడ్, ఇదైతే చూడడానికి చాలా క్రీపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.